ఈరోజు మా ఇంటికి కొందరు అనుకోని గెస్టులు అయితే వస్తున్నారు. అందుకోసమే ఈ స్పెషల్ తయారీలన్నీ చేస్తున్నా నేను. ప్రతిరోజు చేసే క్లీనింగ్‌లోనే కొంచెం చేంజెస్ అయితే తీసుకొస్తున్నా అనమాట. డైలీ వేసేవి కాకుండా అప్పుడప్పుడు యూజ్ చేసే బెడ్‌షీట్స్ అయితే చేంజ్ చేయాలి అంతే. ఇవన్నీ చేయకుంటే వాళ్ళేమన్నా ఫీల్ అవుతారా? మన ఇంటికి రారా అనేం కాదు. మనం ఎవరింటికన్నా వెళ్ళినప్పుడు అక్కడ పర్ఫెక్ట్‌గా అన్నీ రెడీ చేసి పెడితే ఎంత వావ్ ఫీలింగ్ వస్తది కదా! అలాంటి ఫీలింగ్ రావాలని నేను ఇక్కడైతే ముప్పతిప్పలు పడుతున్నా. క్రియేటివిటీ థాట్స్‌ని యూజ్ చేసి ఎంత 100% ఇచ్చినా ఈ 2 విషయాలలో మా ఆయనని ఎప్పుడు ఇంప్రెస్ చేయలేను. అవేంటంటే ఒకటి కుకింగు, ఇంకొకటి క్లీనింగు. అందరూ అన్ని విద్యల్లో పర్ఫెక్ట్‌గా ఉండాలంటే అవుతుందా చెప్పండి? నాలో ఉన్న మైనస్ పాయింట్స్ అయితే ఇవి. నేనెలా ఉంది అని అడుగుతేనే కదా లోపాలు తీసుకొచ్చేది. అందుకే ఈ మధ్య అడగడమే మానేసినాను. ఈరోజు మా ఇంటికొచ్చే గెస్ట్‌ల కోసం నేనైతే ఇంటిని ఇలా రెడీ చేసి పెట్టాను. వాళ్ళొచ్చి విజిట్ చేసి పోయేంత వరకు నేను ఏం పని చేయదలుచుకోలేదు. ఆ గెస్ట్‌లు ఎవరంటే మనకు స్కూల్‌లో చదివేటప్పుడు అప్పుడప్పుడు ఇన్స్‌పెక్షన్ జరుగుతూ ఉంటాయి కదా! అలాగే ఇప్పుడు మా ఇళ్ళని కూడా ఇన్స్‌పెక్షన్ చేస్తా ఉంటారండి. ఒక వీడియో నచ్చితే లైక్